ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా హోంమంత్రి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. ఎప్పుడైనా అనిపించిందా మేడం ఈ రాజకీయాలన్నీ నాకు అవసరమా అని చెప్పేసి మీకు? సార్ వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉంటారు కదా. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది. అధ్యక్ష, మీ తాపత్రయం అంతా కార్తిక్ ను ఎమ్మెల్యే చేయడం కోసమేనా? అంటే కార్తిక్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి గతంలో వాడికి స్టార్టింగ్ లో ఇంట్రెస్ట్ లేకపోయినా వాడు కూడా అనుకున్నాడు అంటే ఎన్ని రోజులు అమ్మ కష్టపడుతుంది, నేను ఆమెను షేర్ చేసుకోవాలని, అమ్మ బర్డన్ తీసుకోవాలని ఆలోచనతో వాడు కూడా అడిగేస్తున్నాడు. రైట్, మీరు బలపరిచినటువంటి తమ్ముడు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అనవసరంగా వచ్చిన ఏసుకనమని అనిపించిందా? 100%. తనే నిండు అసెంబ్లీలో ఎక్కలు ఇక్కడ ఉండి వెన్నుపోటు పొడిచి అక్కడికి పోయి వెనకాల కూర్చున్నారు అన్న పదం ఉపయోగించి మాట్లాడండి క్లియర్గా మిమ్మల్ని ఉద్దేశించి. వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచి అక్కడికి తేలేదు. ఇమీడియట్ గా వచ్చేసి మమ్మల్ని కామెంట్ చేస్తే ఇష్యూ డైవర్ట్ అవుతుంది. కేటీఆర్ గారు మాట్లాడినది ఇష్యూ డైవర్ట్ అవుతుంది కాబట్టి మమ్మల్ని కామెంట్ చేసే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ లో నిజంగా మీకు సముచిత స్థానం గౌరవం ఉన్నదా? ఉంది కాబట్టి నిబ్బరంగా నిర్భయంగా పనిచేయగలుగుతుంది. సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అని మాకు వార్తలు వినిపించినాయి. వినేటట్టు చేస్తున్నారు మీరు, అంత వినిపించడం కాదు. కేసీఆర్ గారు ఎందుకు బయటకు రావడం లేదు మేడం? బయటికి రావడం అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగా నీళ్ళు వచ్చేవి, కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగా కరెంట్ వచ్చేది, కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగా చూసుకున్నారు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగా లాండ్ ఆర్డర్ ఉండింది. ఇప్పుడు క్లియర్ గా మాట్లాడుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా బాలేదు? బాగుందని ఎట్లా చెప్పగలుగుతారు? రేవంత్ రెడ్డి ఏమన్నా పర్సనల్ గా మిమ్మల్ని టార్గెట్ చేసిండా మేడం? ఎందుకు టార్గెట్ చేస్తున్నా? ఏం మోసం చేశాం? ముఖ్యమంత్రి గారికి ఒక మైక్ ముందుకు వెళ్ళగానే తను చేసిన పనుల కన్నా తను అధికారంలో ఉన్నాననే ధ్యాస మర్చిపోతున్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఆయన రేట్ ఎంత రేటు ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రిని చేస్తే కోటీల అమ్ముతాడు తెలంగాణ. ఏం చెప్తారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణాంతరం మీకేమనిపించింది? ఇప్పటికీ నాకు అనిపిస్తూ ఉంటుంది, అది కూడా నా దగ్గర పెట్టుకుంటే బ్రతుకుండేవాడేమో రాజశేఖర్. బాగా అనిపిస్తుందా మేడం ఇక లేడు రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు? అనిపిస్తుంది. నాకు ఒక 1 year పట్టింది కోలుకోవడానికి. పాదయాత్ర చేసే క్రమంలో కూడా సేవల నుంచే మొదలు పెడదాం అన్నట్టుగా మాట్లాడిండు అని చెప్పేసి ఒకరోజంతా మారాన్ చేశాను. వద్దన్నా మీరు నా దగ్గర వద్దు, మీరు అక్కడ నుండి చేయండి. లేదు ఎందుకు వద్దంటున్నావు, నేను ఇక్కడ నుండి చేస్తానంటే చెప్పాను. అంటే మమ్మల్ని కొంచెం అపశకనం అనుకుంటారు సమాజంలో, చేస్తాను. ఈజ్ ద బెస్ట్ సీఎం అని అంటే అందరూ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా బెస్ట్ ఉంటారండి. బట్ ఏ ముఖ్యమంత్రి అయినా జనాల కోసమే పనిచేశారు. కేటీఆర్ గారు త్వరలో జైలుకు పోతారా మేడం? ఏదో ఒక రకంగా కేటీఆర్ గారి మీద కేసులు పెట్టాలి, ఏదో ఒక రకంగా ఆయన ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఈ కరెన్సీలో స్కామ్ జరగలేదంటారా మేడం? ఏం జరిగిందంటే అందుకని ఇండియన్ కరెన్సీని ఈజీగా ట్రాన్స్ఫర్ చేసిరు, అసలు చెప్పకుండా చేయకుండా. అదే ఎంక్వైరీ చేస్తామంటారు కదా, చేస్తే బయటకు వస్తుంది కదా ఏం చేస్తుండని. అదే చెప్పమంటున్నాం, ఏం చేసింది. బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు ఉన్నాయా? లేవండి. వర్గాలు ఉన్నాయా? లేవండి. లేవు. అందరూ ఒకటే వర్గం, కేసీఆర్ వర్గం. కానీ నిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా అన్నది ఏంటంటే పెద్ద ఆయనను ఖతం చేయాలని చూస్తున్నారు. పెద్ద ఆయన కింద వాళ్ళు సైనికులాగా పనిచేస్తున్నారు. ఈయనకేమైనా ఆలోచన ఉందా అనిపిస్తుంది. మరి ఎంతసేపు కేసీఆర్ గారిని చావమని కోరుతావా, లేకపోతే ఆయనతో పోటీపడి పనిచేసి నువ్వు మంచి పేరు తెచ్చు? విద్యాశాఖ మంత్రిగా మీకు పూర్తి అథారిటీస్ ఉండేనా? ట్రిపుల్ బాసరా లాంటి ఇన్స్టిట్యూషన్స్లో చాలా వరకు విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి మిమ్మల్ని ఖండించి మిమ్మల్ని తిట్టి మిమ్మల్ని నానా మాటలు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు ఇప్పుడు అన్నారు ఫుడ్ పాయిజన్ అని,
అట్లాంటి సమస్యలు అక్కడ ఎదుర్కొన్నారు పిల్లలు. అది మీ లోపమా లేకపోతే ఆఫీసర్ల లోపమా? మేడం, రాజేంద్ర నగర్లో ఉప ఎన్నిక వస్తుందా? అన్ని నియోజకవర్గాల్లో వస్తే రాజేంద్ర నగర్లో కూడా వస్తుంది. కానీ రాజేంద్ర నగర్కు తొందరగా ఉప ఎన్నిక వస్తే బాగుండు అని మీకుందా? నా కొడుకు అవకాశం కోసం 20 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నాడు. మీరు పూర్తి బాధ్యతలు కార్తిక్ రెడ్డి వన్స్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ వాటెవర్ గెలిచిన తర్వాత పూర్తి బాధ్యతలు కార్తిక్ రెడ్డికి అప్పచెప్పి మీరు సైడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకు సైడ్ కావాలని? ఎవరి పని వాళ్ళని చేస్తాం, చేతనైనంత వరకు, అవకాశం ఉన్నంత వరకు. మీకు టీడీపీలోకి రమ్మని కూడా గతంలో ఒత్తిళ్లు ఉండే అని చెప్పేసి విన్నాను. టీడీపీలోకి రమ్మని ఆ రోజు కూడా ప్రెషర్.